Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 2, linear equations in one variable ma. ఓకే, ఇంట్రడక్షన్ చూద్దాం. అసలు ఆల్జిబ్రైక్ ఎక్స్ప్రెషన్స్ ఈక్వేషన్స్ గురించి మీరు ఆల్రెడీ డిస్కస్ చేస్తుంటారు ఇంత ముందు క్లాసెస్లలో. ఒకసారి చెప్తాను. ఆల్జిబ్రైక్ ఎక్స్ప్రెషన్స్ మీన్స్ అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ, ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ని యూజ్ చేసి వేరియబుల్స్ అంటే స్మాల్ లెటర్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా నాన్న, స్మాల్ లెటర్ ఆల్ఫాబెట్స్, ఈ స్మాల్ లెటర్ ఆల్ఫాబెట్స్లని యూజ్ చేస్తూ ఈ ఫండమెంటల్ ఆపరేషన్స్లని ఈ స్మాల్ లెటర్ ఆల్ఫాబెట్స్లని యూజ్ చేస్తూ ఈక్వేషన్స్ని కానీ ఎక్స్ప్రెషన్స్లని కానీ ఫామ్ చేసుకుంటారు. ఈక్వేషన్ అంటే =0 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా x+2y = 0 ఉందనుకోండి, 0 ఉంది అంటే ఈక్వేషన్ అంటారు. x+2y ఇలా ఉందనుకోండి, దీన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకేనా? ఎక్స్ప్రెషన్కి ఈక్వేషన్కి తేడా తెలిసిందమ్మా. =0 అంటే ఈక్వేషన్ అంటారు, అంటే ఏం లేకుండా మామూలుగా ఉందనుకోండి దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సి లీనియర్ ఈక్వేషన్స్ అన్నారు కదన్నా. లీనియర్ అంటే ఏం లేదు, ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్కి ఎగ్జాంపుల్స్. ఓకే, మనం ఇప్పుడు దేంట్లోకి వచ్చేద్దాము, డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేద్దాం. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి, కొన్ని లీనియర్ ఈక్వేషన్స్ కానివి ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఈక్వేషన్స్కి ఎగ్జాంపుల్, ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్కి ఎగ్జాంపుల్. ఈక్వల్ సైన్ ఉంటే ఈక్వేషన్ అంటారు, ఇది లేదనుకోండి ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకే, ఇది బాగా తెలుసుకోవాలి. నెక్స్ట్, వేరియబుల్ మీద అంటే ఏం లేదనుకోండి, దాని నెత్తి మీద 1 ఉంది అని దాని మీనింగ్. ఓకే, ఏం లేదంటే 1 ఉన్నట్లు. అంటే పవర్ అనేది, డిగ్రీ అనేది, పవర్ అనేది 1 ఉందనుకోండి, దాన్ని ఎక్స్ప్రెషన్ని, ఆ ఎక్స్ప్రెషన్ని లీనియర్. ఓకే, అర్థమవుతుందా? లీనియర్ అని అంటారు. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఈక్వేషన్ ఉంటుంది కాబట్టి ఈక్వేషన్ అంటాం. =0 అలా ఏదో ఒకటి, =5 కాన్స్టెంట్ టర్మ్స్ ఏమైనా ఉండొచ్చు. ఓకే, మనకేం ఉండాలి ఇక్కడ, డిగ్రీ అనేది, పవర్ అనేది, దీని యొక్క హయ్యెస్ట్ పవర్ ఏముండాలి, ఇక్కడ ఉంది చూడండి. ద హయ్యెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్ అపేరింగ్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ 1. దట్ ఈస్ కాల్డ్ దట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ కాల్డ్ లీనియర్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఎక్స్ప్రెషన్స్ ఇవి, ఎందుకంటే = లేదు కాబట్టి ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఓకే, సి ఇప్పుడు ఇవి చూద్దాం. స్క్వేర్ ఉందా ఇక్కడ, పవర్ ఇక్కడ కూడా, ఇక్కడైతే 1 ఉంది, బట్ ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ అయితే 2 ఉంది, దీంట్లో హైయెస్ట్ డిగ్రీ 3 ఉంది. సో ఇవి లీనియర్ ఎక్స్ప్రెషన్స్ అయితే కాదు, ఎందుకంటే పవర్ 1 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఎస్, ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్. 2x - 3 = 7. ఓకే, ఇక్కడ 2 అనేది కోఎఫిషియంట్ అవుతుంది. x అనేది వేరియబుల్ కదమ్మా, వేరియబుల్ పక్కన ఎవరైతే ఉన్నారో దాన్ని కోఎఫిషియంట్ అని అంటాం. సో xని వేరియబుల్ అంటాము, = ఉంది కాబట్టి ఈక్వాలిటీ, ఈ మొత్తాన్ని ఈక్వేషన్ అంటాం. ఓకే, నార్మల్గా వీటిలోనే వచ్చేసి కాన్స్టెంట్ అని అంటాం. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. In an equation, the values of the expression on the LHS and RHS are equal. This happens to be true only for certain values of the variable. These values are the solution of the equation. ఏం లేదన్న, వాళ్ళు LHS RHS ఇచ్చింటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనము x ప్లేస్లో ఎంతో అంత వాల్యూని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. ఇప్పుడు ఇక్కడ x ప్లేస్లో నేను, ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, 5 సబ్స్టిట్యూట్ చేయమన్నారు. సో 2 × 5 - 3 ఎంత వస్తుందమ్మా, 10 - 3 అంటే 7 వస్తుంది. LHS 7 అయ్యింది. సో RHS ఏముంది, మళ్ళీ ఇక్కడ 7 అవుతుంది. నెక్స్ట్ RHS కూడా 7 అయింది అనుకోండి, LHS = RHS అయింది అని దాని మీనింగ్. అంతే కదా.
LHS 7 RHS 7 అయిందనుకోండి. సో x ఈక్వల్ టు 5 అనే నెంబర్ మనకి ఈక్వల్ అయినట్టు చేసింది కాబట్టి దీన్ని సొల్యూషన్ అంటాం. ఓకేనా. 2x - 3 = 7 ఉంది కదా. ఇది RHS, ఇది LHS వాల్యూ 7 వచ్చింది. RHS వాల్యూ కూడా 7 ఉంది కాబట్టి సో 5x = 5 అనేది సొల్యూషన్ అయింది అని దాని మీనింగ్. ఓకే. సో ఇట్లా మనము కొన్ని ప్రాబ్లమ్స్లని అంటే ఎక్సర్సైజ్ 2.1లో ఉన్న ప్రాబ్లమ్స్లని బ్యాలెన్సింగ్ చేసుకుంటా. 2.2 ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? సాల్వింగ్ ఈక్వేషన్స్ విచ్ హ్యావ్ లీనియర్ ఎక్స్ప్రెషన్స్ on one side and numbers on the other side. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. 2x అంటే లీనియర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఇంకొక సైడ్ నెంబర్ ఇచ్చారు. వీటిని బ్యాలెన్స్ చేయండి, ఈక్వేషన్ని సాల్వ్ చేయండి అని అంటున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ 3 అనేది మైనస్లలో ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కాన్స్టెంట్ టర్మే లేకుండా చేసేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ 2 అనేది మల్టిప్లై చేస్తుంది ఎక్స్ని, సో డివైడ్ చేయాలి అని. సో ఇది సొల్యూషన్ అవుతుంది. ఈ విధంగా మనము 2.1ని సాల్వ్ చేయాలంట. ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లం ఓకే సాల్వ్ చేయండి అంటున్నారు కదా ఎక్సర్సైజ్ మొత్తము. ఈ ఒక్కొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్దామా. ఓకే. సాల్వ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్. గివెన్ ఈక్వేషన్ x - 2 = 7. ఇక్కడ చూడనా -2 ఉంది కదా. మనం ఏం చేయాలంటే యాడ్ 2 + 2 లేదా యాడ్ అంటున్నాం కాబట్టి 2. ఓకే. 2 ఆన్ both sides. We get x - 2ని యాడ్ చేస్తున్నాం అంటే +2 = 7 + 2. ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. x = 9. సో ఇదే మనకు కావాల్సిన సొల్యూషన్. ద రిక్వైర్డ్ solution is x = 9. సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. 1లో సెకండ్ ప్రాబ్లం సాల్వ్ ఈక్వేషన్ అన్నారు కదా, సెకండ్ ప్రాబ్లం. ఇంతకుముందు మనము ఫస్ట్ ప్రాబ్లం ఎలా అయితే చేసామో ఇది కూడా అంతేమా. గివెన్ ఈక్వేషన్ y + 3 = 10. ఇక్కడ +3 ఉంది. ఓకే. అంటే 3ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ 3 with 3 on both sides. లేదనుకోండి యాడ్ -3. ఓకే. ఎలా అయినా రాసుకోవచ్చు. we get y + 3 - 3 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. 10 - 3 క్యాన్సిల్ y = 7. ఇదే మనకు కావాల్సిన సొల్యూషన్. ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ y = 7. నాన్న ఇలా అన్నా చేయండి. ఇంకొక మెథడ్ కూడా ఉంది కదా ట్రాన్స్పోజింగ్ మెథడ్, అలా కూడా చూపిస్తాను. మీ ఇష్టం. ఈ రెండింటిలో ఏ మెథడ్ అన్నా యూస్ చేసుకోండి. y + 3 = 10. 3 అనేది ఇక్కడ ఉంది కదా నాన్న, లెఫ్ట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. ట్రాన్స్పోజింగ్ 3 టు ద RHS. అప్పుడు ఏమవుతుంది? 3 RHS సైడ్ వెళ్ళిపోతే +3 ఉంది కదమ్మా, RHS సైడ్ వెళ్తే -3 అవుతుంది. సైన్స్ చేంజ్ అవుతాయి. y = 7. సేమ్ వచ్చాయి కదా. ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ y = 7. ఇది మా క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. థర్డ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం. గివెన్ ఈక్వేషన్ 6 = z + 2. ఎప్పుడే కానీ మనకి
అన్నోన్ వాల్యూస్ లెఫ్ట్ సైడ్, నోన్ కాన్స్టెంట్స్ రైట్ సైడ్ ఉండాలి. సో Z+2 LHSని ఒకవైపు, RHSని ఇంకోవైపు రాసిస్తున్నాను ఓకే. మీ ఇష్టం, యాడ్ కానీ సప్రెషన్ కానీ ఆ మెథడ్లో చేయండి, ట్రాన్స్పోజింగ్ మెథడ్లో చేయండి ఓకే. ఇక్కడ 2 అనేది యాడ్లో ఉంది, సో సబ్ట్రాక్ట్ చేస్తాను. సబ్ట్రాక్ట్ with 2 on both sides we get Z+2 కదా ఉండేది. ఏం చేస్తాను, సబ్ట్రాక్ట్ చేస్తున్నాను 2తో బోత్ సైడ్ ఓకే. క్యాన్సల్, Z=4. ఇదే కావలసిన ఈక్వేషన్ సొల్యూషన్. ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ Z=4. ఇది మా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. 4th ప్రాబ్లం సాల్వ్ చేయండి అంటున్నారు ఓకే. సి గివెన్ ఈక్వేషన్ 3/7 ప్లస్ x = 17/7. ట్రాన్స్పోజింగ్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. ట్రాన్స్పోజింగ్ ఈ 3/7ని రైట్ సైడ్ చేస్తున్నాను. ట్రాన్స్పోజింగ్ 3/7 టు RHS. అప్పుడు ఏమవుతుంది, x = 17/7 ఇలానే ఉంటుంది. 3/7 అనేది ఇక్కడ ఏంటంటే ప్లస్ ఉన్నట్లు, రైట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది, -3/7. ఎల్సిఎం ఏముంది 7. సో 17 - 3, 17 - 3 చేస్తే 14, 14/7, 7 1s 7 2s, x = 2. సో ఇదే మనకు కావలసిన సొల్యూషన్. The required solution is x = 2. ఇది మా క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్లో 5th ప్రాబ్లం సాల్వ్ చేయాలి. గివెన్ ఈక్వేషన్ 6x = 12. ఈ xకి 6 అనేది మల్టిప్లై చేస్తుంది. అర్థమవుతుందా మీకు? x అనేది 6కి మల్టిప్లై చేస్తాం, అంటే ఇవి రెండు కూడా మల్టిప్లికేషన్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ 6ని ఏం చేయాలి, డివైడ్ చేయాలి. మొత్తం ఈక్వేషన్ని 6తో డివైడ్ చేయాలి. అర్థమవుతుందా? ఎస్. డివైడ్ విత్ 6 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, 6x/6 = 12/6, 6 1s 6 2s, 6 6 క్యాన్సల్, x = 2 అంతే ఓకే. సి therefore the required solution is x = 2. ఇన్ కేస్ మీరు చేసిన ప్రాబ్లం కరెక్టో కాదో మీకు తెలియట్లేదు, అప్పుడు ఏం చేయాలి చెక్ చేసుకోవచ్చు ఓకే. ఎలానో చూపిస్తాను చూడండి. చెక్ 6x = 12, 6 x వాల్యూ ఎంత వచ్చింది 2 = 12, 12 = 12, LHS = RHS వచ్చింది కదా నాన్న. సో మీరు చేసినది కరెక్ట్ ఓకేనా. ఇది మా క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్. 6th ప్రాబ్లం సాల్వ్ చేయాలి. గివెన్ ఈక్వేషన్ t/5 = 10. ఇక్కడ 5 అనేది tని డివైడ్ చేస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈక్వేషన్ని మల్టిప్లై చేయాలి. దేంతో, 5తో. మల్టిప్లైయింగ్ with 5 on both sides. So t/5 into 5 = 10 into 5. 5 cancel, t = 10 5s 50. Okay, ఇదే సొల్యూషన్. The required solution
ఈజ్ t ఈక్వల్ టు 50. ఇన్ కేస్ మీరు చేసింది కరెక్ట్ కాదు తెలియట్లేదు చెక్ చేసుకోవచ్చు. t/5 ఈక్వల్ టు 10 కదా. t 50/5 ఈక్వల్ టు 10. 5 1 జా 5 10 జా 10 ఈక్వల్ టు 10 వచ్చిందమ్మా. LHS ఈక్వల్ టు RHS కదా. సో మన సొల్యూషన్ కరెక్టే. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్. 7th ప్రాబ్లం సాల్వ్ చేయాలి మా. ఓకే, సి గివెన్ ఈక్వేషన్. given equation 2x/3 ఈక్వల్ టు 18. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, x అనేది వేరియబుల్ కదమ్మా. xకి 2/3 అనేది మల్టిప్లై చేస్తుంది. ఓకే, అర్థమవుతుందా? xకి 2/3 అనేది మల్టిప్లై చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? 2/3ని మొత్తం ఈక్వేషన్కి డివైడ్ చేయాలి. లేదు మేడం నాకు అర్థం కాలేదు, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటే చెప్పండి అంటే సింపుల్. 3ని ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి 3 అనేది 3 క్యాన్సల్ అయ్యేలాగా చూడాలి. 3 అనేది 2xని డివైడ్ చేస్తుంది, మల్టిప్లై చేద్దాం. అలానా చేయొచ్చు. ఓకే, మల్టిప్లై విత్ 3 on both sides. So 2x/3 into 3 equal to 18 into 3. 3 cancel. 2x equal to 18 3 జా 54. ఇప్పుడు 2 అనేది xని మల్టిప్లై చేస్తుంది కదా, డివైడ్ చేద్దాం. divide with 2 on both sides. We get 2x డివైడ్ చేస్తాం 2తో. 54/2. 2 1 జా 2, 2 2 జా 4 కదమ్మా, 1 వస్తుంది. 2 7 జా 2 2 క్యాన్సల్. x ఈక్వల్ టు 27. ఇదే మనకు కావాల్సిన సొల్యూషన్. ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ x ఈక్వల్ టు 27. నాకు డౌట్ వచ్చింది, చెక్ చేసుకుంటా. 2x/3 ఈక్వల్ టు 18. 2x అంటే 27 వచ్చింది, బై 3 ఈక్వల్ టు 18. 3 1 జా 3 9 జా 2 9 జా 18 ఈక్వల్ టు 18. LHS ఈక్వల్ టు RHS వచ్చింది కాబట్టి నా సొల్యూషన్ కరెక్టే. సో ఇది నా క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్. 8th ప్రాబ్లం. గివెన్ ఈక్వేషన్ సాల్వ్ చేసి సొల్యూషన్ చెప్పాలంట. 1.6 ఈక్వల్ టు y/1.5. y అనే వేరియబుల్కి 1.5 అనేది డివైడ్ చేస్తుంది. అంటే మనం ఏం చేస్తాం? మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై విత్ 1.5 on both sides. We get 1.6 into 1.5 equal to y/1.5 into 1.5. Cancel. 1.6 into 1.5. 5 6 are 30. 5 1s are 5. 5 plus 3 is 8. 16 0 8 9 10 14 2. 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది, 2 డెసిమల్స్ అవుతున్నాయి. సో 2.40 అంటే 2.4 మాత్రమే తీసుకుంటాం. 2.4 ఈక్వల్ టు y ఈక్వల్ టు 2.4. ఇదే మనకు కావలసిన సొల్యూషన్. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ y ఈక్వల్ టు 2.4. నాకు డౌట్ వచ్చింది, నేను చెక్ చేసుకుంటా. 1.6 ఈక్వల్ టు y/1.5 కదా నాన్న. y ప్లేస్లో మనకు వచ్చిన సొల్యూషన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. 1.6. సో 24/15 ఇంటూ 10/10 రాయచ్చా? ఓకేమా.
3తో 3 5 జా 3 8 జా ఓకే 8/5 వచ్చింది. 5 1 జా 5 5 1 జా 5 పాయింట్ 5 ఇంకా 3 వస్తుంది కదా 0 పెడతాం. 5 6 జా 30 10 10 క్యాన్సల్ 1.6 ఈక్వల్ టు 1.6 LHS ఈక్వల్ టు RHS వచ్చింది కదమ్మా. సో మన సొల్యూషన్ కరెక్టే. సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 8 సొల్యూషన్. 9th ప్రాబ్లం. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయండి అంటున్నారు. గివెన్ ఈక్వేషన్ 7x minus 9 ఈక్వల్ టు 16. 9 అనేది సబ్ట్రాక్ట్ చేస్తుంది కదమ్మా లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్ని. సో యాడ్ చేయాలి. యాడ్ లేకపోతే యాడింగ్ విత్ 9 ఆన్ బోత్ సైడ్స్. ఓకే. సో 7x minus 9ని యాడ్ చేస్తున్నాను. ప్లస్ 9 యాడ్ అంటే ప్లస్ కదా ఈక్వల్ టు 16 ప్లస్ 9 క్యాన్సల్ 7x ఈక్వల్ టు 25. ఓకే ఎస్. ఇప్పుడు ఏం చేస్తున్నాను 7కి x అనేది అంటే ఇవి రెండు కూడా మల్టిప్లై చేస్తున్నాయి. సో డివైడ్ చేస్తున్నా. డివైడ్ విత్ 7 ఆన్ both sides. So 7x/7 equal to 25/7. 7 7 cancel. X equal to 25/7 అనేది solution. Okay. See. Therefore, the required solution is x ఈక్వల్ టు 25/7. నాకు డౌట్ వచ్చింది చెక్ చేసుకుంటున్నా. 7x minus 9 ఈక్వల్ టు 16 కదా నాన్న. 7x అంటే 25/7 వచ్చింది. మైనస్ 9 ఈక్వల్ టు 16. 7 7 క్యాన్సల్. 25 minus 9 ఈక్వల్ టు 16. 16 ఈక్వల్ టు 16. LHS ఈక్వల్ టు RHS వచ్చింది కాబట్టి నాకు వచ్చిన సొల్యూషన్ కరెక్టే. ఓకే. ఇది మా క్వశ్చన్ నెంబర్ 9 సొల్యూషన్. 10th ప్రాబ్లం సాల్వ్ చేయాలి. గివెన్ ఈక్వేషన్ 14y minus 8 ఈక్వల్ టు 13. 8 అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ లెఫ్ట్ సైడే కదన్నా ఉండేది. సో లెఫ్ట్ సైడ్లో 8 అనేది సబ్ట్రాక్ట్ చేస్తుంది. అంటే నేను ఏం చేస్తాను యాడ్ చేస్తాను. యాడింగ్ విత్ 8 ఆన్ బోత్ సైడ్స్. వి గెట్ 14y minus 8 యాడ్ చేయాలి కదా ఇప్పుడు. ప్లస్ 8 ఈక్వల్ టు 13 ప్లస్ 8 క్యాన్సల్. 14y ఈక్వల్ టు 21. ఇప్పుడు yకి 14 అనేది మల్టిప్లై చేస్తుంది. సో డివైడ్ చేయాలి మనం. అది క్యాన్సిల్ అవ్వాలి అంటే డివైడ్ విత్ 14 ఆన్ బోత్ సైడ్స్. we get 14y/14 ఈక్వల్ టు 21/14. 14 14 క్యాన్సిల్. 7th టేబుల్తో 7 2s 14, 7 3s 21. సో y ఈక్వల్ టు 3/2. ఇదేమా మనకు కావాల్సిన సొల్యూషన్. ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ y ఈక్వల్ టు 3/2. నాకు డౌట్ వచ్చింది చెక్ చేసుకుంటాను. 14y minus 8 ఈక్వల్ టు 13 కదమ్మా ఈక్వేషను. 14 y సొల్యూషన్ ఎంత వచ్చింది 3/2 minus 8 ఈక్వల్ టు 13. 2 1s 2 7s 7 3s 21 minus 8 equal to 13. 21 minus 8 is 13. So LHS equal to RHS ఈక్వల్ వచ్చాయి కాబట్టి నా సొల్యూషన్ కరెక్ట్. సో ఇది నా క్వశ్చన్ నెంబర్ 10 సొల్యూషన్. 11th ప్రాబ్లం సాల్వ్ చేయాలి ఈక్వేషన్ని. గివెన్
ఈక్వేషన్. 17 ప్లస్ 6p ఈక్వల్ టు 9. 6p అంటే వేరియబుల్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉందంటే ఇక్కడ మనకి ఈ ఎక్స్ప్రెషన్ ఈ సైడ్లో మనకి 17 అనేది ఇక్కడ ఏమిది ప్లస్ ఉన్నట్లు 17 అనేది యాడ్ చేస్తుంది. సో మనకి అది 17 అనేది మాయమైపోవాలి. అప్పుడు ఏం చేస్తాము? సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ with 17 on both sides. We get 17 plus 6p. Subtract అంటే మైనస్ కదన్నా 17 ఈక్వల్ టు 9 minus 17. 17 cancel. 6p equal to 17 minus 9 is 8. -8. 17 అనేది గ్రేటెస్ట్ నెంబర్ కదన్నా 9తో కంపేర్ చేస్తే. సో దానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్. పీకి 6 అనేది మల్టిప్లై చేస్తుంది. సో మనం ఏం చేస్తాము? డివైడ్ చేస్తాం. డివైడ్ విత్ 6 ఆన్ బోత్ సైడ్స్. We get 6p by 6 equal to -8 by 6. 6 క్యాన్సిల్. సెకండ్ టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నాను. 2 3s 2 4s ఇంకా వేరే నెంబర్తో క్యాన్సిల్, టేబుల్తో క్యాన్సిల్ అవ్వదు. p ఈక్వల్ టు -4/3 ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ p ఈక్వల్ టు -4/3. నాకు చేసిన నా ప్రాబ్లం నాకే డౌట్ వస్తుంది. అప్పుడు నేను చెక్ చేసుకుంటా. సొల్యూషన్ని pలో సబ్స్టిట్యూట్ చేస్తాను. 17 ప్లస్ 6 ఇంటూ p వాల్యూ ఎంత? -4/3 ఈక్వల్ టు 9. 3 1s 3 2s. 17 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 4s 8 ఈక్వల్ టు 9. 17 minus 8 is 9 equal to 9. LHS equal to RHS. సో LHS equal to RHS వచ్చింది కాబట్టి నా సొల్యూషన్ కరెక్టే. ఇది మా క్వశ్చన్ నెంబర్ 11 సొల్యూషన్. లాస్ట్ 12th సొల్యూషన్ సాల్వ్ చేయండి అంటున్నారు. గివెన్ ఈక్వేషన్ ఏమిచ్చారు వాళ్ళు? x/3 + 1 ఈక్వల్ టు 7/15. ఎక్స్ప్రెషన్ లెఫ్ట్ సైడ్ ఉంది, వేరియబుల్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి 1 అనేది యాడ్ చేస్తుంది. ఓకే, సో సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ విత్ 1 ఆన్ బోత్ సైడ్స్. వి గెట్ x/3 + 1 సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ మీన్స్ -1. 7/15 -1. క్యాన్సల్. x/3 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 7 - 15/15. x/3 ఈక్వల్ టు 15 - 7 ఈజ్ -8/15. ఇప్పుడు ఇక్కడ 3 అనేది xని డివైడ్ చేస్తుంది. సో మనం ఏం చేస్తాం? మల్టిప్లై చేస్తాం. రివర్స్. మల్టిప్లై విత్ 3 on both sides. We get x/3 into 3 equal to -8/15 into 3. 3 cancel. 3 1s 3 5s. So x equal to -8/5 is the required solution. The required solution is x equal to -8/5. నాకు డౌట్ వచ్చిందన్న నా సొల్యూషన్ కరెక్టో కాదు అని చెక్ చేసుకుంటున్నాను. x/3 + 1 ఈక్వల్ టు 7/15. x అంటే ఎంత వచ్చింది? -8/5 హోల్ డివిజిబుల్ బై 3 ప్లస్ 1 ఈక్వల్ టు 7/15. ఏం లేకపోతే by 1 అనుకోండి.
-8/5 into 1/3 plus 1 equal to 7/15. -8/15 plus 1 equal to 7/15. క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. -8 plus 15/15 equal to 7/15. -8 plus 15 is 7/15 equal to 7/15. LHS ఈక్వల్ టు RHS వచ్చింది కదా నాన్న. సో నాకు వచ్చిన సొల్యూషన్ కరెక్టే. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 12 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ ఎక్సర్సైజ్కి ముందు ఉన్న ఇంట్రడక్షన్ని డిస్కస్ చేసుకొని నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.